ప్రైజ్ ద లార్డ్. శుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు. ఐ గ్రీట్ యు ఆల్ इन द मैचलेस नेम ऑफ जीसस क्राइस्ट ऑफ नजरेथ. आप सबको यीशु मसीह के नाम पे शुभकामनाएं. ఈరోజు మరి దేవుని సన్నిధిలో మనం ఉండటానికి కారణం, ఆ దేవుడే మానవ రూపంలో ఈ లోకానికి వచ్చి మానవాళి అందరూ కూడా రక్షించబడాలి అని, ప్రతి మనిషి చేసినటువంటి పాపంనకు రావాల్సిన శిక్షను తన మీద ఆయన వేసుకొని మనందరి కొరకు సిలువలో బలిగా అర్పించబడినటువంటి రోజు. ఆయన ఈ విధంగా సిలువలో మరణించకపోతే మనకు పాప క్షమాపణ, రక్షణ అవకాశం ఉండేది కాదు. కాబట్టి ఈరోజు ఆయన తన యొక్క ప్రాణమును తండ్రి చేతికి అప్పగించి మన కొరకు మరణించిన రోజు అయినప్పటికీ కూడా దీన్ని మనం గుడ్ ఫ్రైడే అంటున్నాం. ఎందుకంటే ఈరోజు లేకపోతే మనకు రక్షణ లేదు. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, క్రిస్మస్ని చేసుకున్నంత ఆర్భాటంగా, సంతోషంగా దీనిని చేసుకోరు ఎందుకో. ఇంకా చెప్పాలంటే దానికంటే ఇదే చాలా ప్రాముఖ్యమైంది. సో అదే చెప్తాను కదా, మిస్సింగ్ ద మెయిన్ థింగ్ అన్నట్టుగా అసలైన వాటిని పక్కన పెట్టి కొంత ఇంపార్టెన్స్ ఎక్కువగా వేరే వాటికి మనం ఇస్తూ ఉంటాం. సో నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ప్రయారిటీస్. మన జీవితంలో ప్రయారిటీస్ కరెక్ట్గా లేకపోతే మన జీవితం కూడా కరెక్ట్గా ఉండదు. అంతేనా కదా? దేనికి ప్రయారిటీ, దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం అనేది కరెక్ట్ లెవెల్లో ఉండాలి. అనవసరమైన వాటికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చి అవసరమైన వాటికి లాస్ట్ ప్లేస్ ఇస్తే జీవితం సరిగా ఉండదు. అదేవిధంగా మరి దేవుని యొక్క కృప యేసుక్రీస్తు రూపంలో ఈ లోకానికి వచ్చి మన కొరకు బలి అయినటువంటి రోజు. అయితే కొన్ని విషయాలు మనం ఈ రోజున ఆ సిలువను గురించి తెలుసుకుందాం. ఈ సిలువ మరణం అనేది యూదులు విధించే శిక్ష కాదు. మొదటిగా ఈ సిలువ అనేటువంటి శిక్ష ఏదైతే ఉందో, క్రూసిఫికేషన్, అది యూదులు విధించేటువంటి శిక్ష కాదు. అది రోమీయులు విధించేటువంటి శిక్ష. యూదుల శిక్షా విధానం ఏంటంటే, ఎవరన్నా దైవదూషణ చేస్తే రాళ్లతో కొట్టి చంపటం. ఒక పెద్ద గుంటలాగా ఉంటుంది. ఆ గుంటలోకి ఆ మనిషిని పడేస్తారు. ఫస్ట్ పడేసిన తర్వాత ఆ వ్యక్తి దైవదూషణ చేసినటువంటి విషయాన్ని, ఆ సందర్భాన్ని చూసిన సాక్షి ఉంటాడు కదా, నేరారోపణకి సాక్షులు కూడా కావాలి కదా. ఆ సాక్షి మొదటిగా పెద్ద బండరాయి తీసుకొని ఆ కింద గుంటలో ఉన్నటువంటి ఆ వ్యక్తి తల మీద కానీ గుండె మీద కానీ వేస్తాడు. అతడు చనిపోకపోతే మిగిలిన వాళ్ళు కూడా ఇక రాళ్ళు తీసి వేసి అతన్ని చంపుతారు. అది యూదుల శిక్షా విధానం, పనిష్మెంట్. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువ వేయబడ్డారు. దానికి కారణం ఏంటంటే, ప్రవచనాల్లో ఆల్రెడీ చెప్పబడింది కాబట్టి ఆ విధంగా ఆయన చంపబడ్డాడు. అవన్నీ చెప్పడానికి సమయం సరిపోదు. బ్రీఫ్గా ఈ విషయాన్ని మీకు చెప్పాలనుకున్నాను. అది యూదుల శిక్షా విధానం కాదు, అది రోమీల శిక్షా విధానం. ఇంకొక విషయం ఏంటంటే, ఇది చాలా కఠినమైనటువంటి శిక్ష, చాలా భయంకరమైనటువంటి నేరస్తులకు వేసే శిక్ష. ఆ భయంకరమైన నేరస్తులు ఎలా ఉంటారు చెప్పండి? ఎలా ఉంటారు? పాపం చేసిన వాళ్ళే ఉంటారు, రెబేలియస్గా ఉంటారు. ఏమండి, వాడు కొడతా ఉంటే, వాడు హింసిస్తూ ఉంటే సైలెంట్గా ఉంటారా వాళ్ళు? ఏమండి, క్రిమినల్స్ ఉంటారా? అరుస్తారు, కేకలేస్తారు, తిడతారు, బూతులు తిడతారు, దూషిస్తారు, ఏదైనా చేస్తారు లేదా? అలాంటివేమీ చేయలేదు. ఎలా ఉంటుందంటే, ఆ సిలువకి తీసుకెళ్ళటానికి ఈ దోషులు వెళ్తారండి, తాళ్లతో కట్టి లాక్కొని ఈడ్చుకొని తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది జనరల్గా అయితే. కానీ ఈయన విషయంలో అలా జరగలేదు. ఈయన చక్కగా వాళ్ళని వెంబడించాడు. జాగ్రత్తగా వినండి,
జాగ్రత్త వినండి. ఒక్కసారి మనం యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదివితే, యేసుక్రీస్తు ప్రభువు వారు ఎంత ఓర్చుకున్నాడో ఒకసారి మనం తెలుసుకోవాలి. He was oppressed and he was afflicted, yet he opened not his mouth. He is brought as a lamb to the slaughter, and as a sheep before her shearers is dumb, so he openeth not his mouth. చదవమ్మా. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట. వదకి చూడండి, గొర్రెని వధించడానికి తీసుకెళ్తుంటే కూడా అది ఏమీ అనదు. సైలెంట్ గా ఆ తీసుకెళ్లే కాపరి వెనకాల వెళ్ళిపోతానే ఉంటది. దాని ముందు గొర్రెని చంపేసినా కూడా ఇది వెనక్కి కంగారు పడి వెనక్కి వెళ్ళదు. గుర్తుపెట్టుకోండి, గొర్రెలు స్వభావం అది. ఇది కూడా నేను నెక్స్ట్ నాది కూడా అదేనేమో అనుకుని వెళ్ళిపోయింది అట్లాగే. చదవమ్మా. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. చూసారా, మౌనముగా ఉన్నాడు. మనం నేర్చుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మౌనముగా ఉండటం. ఈ రోజున మనం తప్పు చేసిన తర్వాత మన తప్పుని ఎవరన్నా చూపిస్తే కూడా మనం ఊరుకోం కదండి. ఊరుకుంటామా? అంటుంటారు కదా, అబ్బా నోరేసుకొని పడిపోయిద్దండి ఏమో అని. నోరేసుకొని పడిపోతాడండి ఇతనని. ఏది తప్పు చేసి, ఏ తప్పు చేయకుండా అంతగా వాళ్ళు హింసిస్తూ, దూషిస్తూ, హేళన చేస్తూ, ఉమ్మేసి, గుద్ది, ముసుగేసి, గుద్ది, ఎవరు గుద్దారో చెప్పుకో, నువ్వు చెప్తావంటగా చూడకుండా, నువ్వు అయ్యో చేస్తావంటగా అద్భుతాలని అంత ఆయన హింసిస్తూ ఉంటే ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి? ఎలా ఉన్నాడు? ఫస్ట్ క్రైస్తవులు నేర్చుకోవాల్సింది ఇది, ప్రభు దగ్గర మౌనముగా ఉండటం. అందుకే బైబిల్ చెప్తా ఉంది, మనము ఇతరులకు కీడు చేసినందువలన ఒకవేళ శిక్షించబడితే అందులో పెద్ద గొప్పతనం ఏమీ లేదు. ఇతరులకు మేలు చేసి దానికి ప్రతిగా శిక్షణ పొందుకుంటే అది ధన్యత అని బైబిల్ చెప్తా ఉంది. ప్రభువు మానవాళి అందరికీ మేలు చేసి ఆయన శిక్షణ అనుభవిస్తా ఉన్నాడు. ఏ తప్పు చేయలేదు. ఆయన మౌనముగా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, మొదటిగా మనం నేర్చుకోవాల్సింది మౌనముగా ఉండటం. మౌనముగా ఉండటం. అదేవిధముగా యేసు ప్రభు వారు తన శిష్యులతో చెప్పారు, నేను చంపబడబోతున్నాను, నేను చనిపోతాను. ఆ తర్వాత చెప్పారు, నేను మరలా 3వ రోజున తిరిగి లేస్తాను. అనేక సందర్భాల్లో చెప్పాడు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను అని. అనేక సందర్భాల్లో చెప్పాడు ఆయన, నేను మరలా వస్తాను అని కదా. హల్లెలూయా. సో ఆయన చెప్పినవన్నీ కూడా ఒక్కొక్కటిగా జరుగుతూ ఉండటము శిష్యులు కళ్ళారా చూశారు. కాబట్టే వారు ఈ భూమిని తలకిందులు చేశారు. హల్లెలూయా. ఆయన ఎలాగైతే చనిపోతానన్నాడో అలాగే చంపబడ్డాడు. ఎలాగైతే 3వ రోజు తిరిగి లేస్తానన్నాడో అలాగే 3వ రోజు తిరిగి లేచాడు. మరలా మీ దగ్గరికి వస్తానని చెప్పాడు, వాళ్ళ దగ్గరికి వచ్చాడు. నేను తండ్రి దగ్గరికి వెళ్తానని చెప్పాడు. అదేవిధంగా అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తే, వారు చూస్తుండగా ఆయన ఆకాశమునకు ఆరోహణమై ఎత్తబడ్డాడు. మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తానని చెప్పాడు. పరిశుద్ధాత్మని వారి మీదకి పంపించాడు. మీరు అనేక గొప్ప కార్యాలు చేస్తారు అన్నాడు. నేను మీకు తోడుగా ఉంటానని. ఆ విధంగా వాళ్ళు చేశారు. అంత మాత్రమే కాదు, గుర్తుపెట్టుకోండి, మీరు నా నిమిత్తం అనేక శ్రమలు అనుభవిస్తారు అని చెప్పాడు. అది కూడా వాళ్ళు
అనుభవించారు. అంటే ఆయన చెప్పినవన్నీ కూడా వారు జరగటము చూశారు. హల్లెలూయా. మరి అవన్నీ కూడా మన కొరకు రాయబడి ఉన్నాయి. అవన్నీ కూడా మనకి తెలుసు. అంత మాత్రమే కాదు, మన జీవితాల్లో కూడా ప్రభువు ఎన్నో 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 గొప్ప కార్యాలు చేస్తూనే ఉన్నాడు రక్షణతో పాటుగా. ఎవరన్నా మిమ్మల్ని అడిగితే, ఒకవేళ ఊరక మనము బైబిల్ చెప్పట్లేదు కానీ ఊరక అడుగుతున్నాం, మీ ఆలోచన విధానం అలా ఉందా అని మీకు ఇంకొక లైఫ్ ఇస్తే ఏ లైఫ్ కోరుకుంటారని అడిగితే ఏం చెప్తారు మీరు? ఎలాంటి లైఫ్ కోరుకుంటారని అడుగుతారు, చెప్తారు. ఇంకొక లైఫ్ మీకు ఇస్తే, అవకాశం ఇస్తే ఎలాంటి లైఫ్ కోరుకుంటారు చెప్పండి బ్రదర్? మీరు ఎలాంటి లైఫ్ కోరుకుంటారు? ఏమండి? అంటే కంపారిటివ్లీ ఇప్పుడు ఉన్న మీ జీవితాన్ని బట్టి మీరు ఎలాంటి జీవితాన్ని కోరుకుంటారు చెప్పాలి. ఇప్పుడు మీరు ఒక జీవితాన్ని జీవిస్తున్నారు కదా, ఇంకొక అవకాశం ఉంటే, ఇంకో లైఫ్ ఉంటే ఎలాంటి జీవితాన్ని కోరుకుంటారు? ఏమండి? మరణం లేనిది. ఓకే, నేను చెప్పమంటారా? నేను ఇదే జీవితాన్ని కోరుకుంటా. ఎందుకనంటే నేను రక్షించబడ్డాను కాబట్టి. హల్లెలూయా. అర్థమవుతుందా? వీఆర్ ఆల్ సేవ్డ్. దానికి మించింది లేదు. నేను ఇదే జీవితాన్ని కోరుకుంటా. ఎందుకనంటే ఇదే గొప్ప జీవితం. ఎందుకంటే ఈ జీవితమే మనకి అత్యంత విలువైనది అని, ఇలాగే మనము జీవించాలని దేవుడు ముందుగానే నిర్ణయించాడు కదా. ఎస్, ఆయన ఎన్నికలో మనం ఉన్నాం చూసారా, అది చాలదా మనకి? ఇంకేం కావాలి? సో అంటే ఇదే వైఫ్, ఇదే పిల్లలు, ఇదే సహవాసము, ఇదే కోరుకుంటాను నేను. హల్లెలూయా. బికాస్ ద రీజన్ ఈజ్ ఐఎమ్ చూజన్ బై హిమ్. ద సెకండ్ థింగ్ ఈజ్ వాట్ ఎవర్, ఆయన ఇచ్చిందంతా కూడా నాకు ఆశీర్వాదమే. ఆయన నిమిత్తము అనుభవించిన శ్రమలన్నీ కూడా సాక్ష్యాలే. సో మన ఆలోచన విధానము మారాలి. క్రైస్తవుల ఆలోచన విధానం మారాలి. వీఆర్ సో బ్లెస్డ్. మనం చాలా ఆశీర్వదించబడినవారు. యేసుక్రీస్తు ప్రభువు తన తండ్రితో అంటారు, అయ్యా, నీవు ఎన్నుకున్న వారు, నువ్వు ఏర్పాటు చేసిన వారు, నువ్వు పంపిన వారందరూ నా యొద్దకు వస్తారు. నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎన్నటికీ త్రోసివేయను. అంటే ప్రభువుని నమ్ముకోవటానికి, ప్రభు సన్నిధికి రావటానికి మనము కాదు కారణం. తండ్రి అయిన దేవుడే ముందుగా మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి మనము దేవుని దగ్గరికి వచ్చాం. హల్లెలూయా. సో అందుకే వీఆర్ సో బ్లెస్డ్. ఈ బ్లెస్సింగ్కి కారణం ఏంటి అని అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణం. చాలామంది ఒక ప్రశ్నను వేస్తూ ఉంటారు, ఎందుకు ఆయన రక్తము అంత పవిత్రమైనదిగా మీరు చెప్తా ఉంటారు? ఎందుకంటే బైబిల్ గ్రంథం అంతా చెప్తా ఏంటంటే ఆయన రక్తము వలన మనము పాపక్షమాపణ పొందుకుంటున్నాము. రక్తము అనేది జీవము అని కూడా బైబిల్లో ఉంది, ప్రాణం అని కూడా బైబిల్లో ఉంది. అయితే యేసుక్రీస్తు రక్తం యొక్క ప్రత్యేకత ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం యొక్క ప్రత్యేకత ఏంటి చెప్పేసేయాలి సింపుల్గా మీరు. ఇప్పుడు నిర్దోషమైంది, కరెక్టే. రక్తము ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా మనకి? ఎక్కడి నుంచి వస్తుంది? బయోలాజికల్ పేరెంట్, ఇంకా చెప్పాలంటే ఫాదర్ నుంచి వస్తుంది. ఏమండి? మనకి ఫాదర్ నుంచి బ్లడ్ వస్తుంది, అవునా కాదు? సో మీ పిల్లవాడ కాదా అనేది తెలుసుకోవాలంటే, అతని కొడుకా కూతురా కాదనంటే ఆ బ్లడ్కి సంబంధించిన టెస్టే చేస్తారు. దాన్ని బట్టే ఇతను లేదా ఈమె అతని కుమారుడా కాదా అని నిర్ధారిస్తారు. మరి యేసు ప్రభు అయితే యోసేపు కుమారుడు
కాదు. మరియ కుమారుడు కాదు. మరి ఆ రక్తం ఎవరిది చెప్పండి ఇప్పుడు? చెప్పండి. దేవుని రక్తం అది. హల్లెలూయా. The blood of Jesus is the blood of the God, the Father. ఆయన తండ్రి అని చెప్తా ఉన్నాడే, ఆ రక్తం అది. ఆయన రక్తం, దేవుని రక్తం. చెప్పండి, అది. అందుకే అది అంత శక్తివంతమైంది. అందుకే అది నాలాంటి, మనలాంటి ఎలాంటి పాపమునైనా, ఎలాంటి పాపినైనా కూడా అది కడిగేయగలదు, మార్చేయగలదు. ఆ రక్తము వలనే పాప క్షమాపణ. కొన్ని వచనాలు చూద్దాము, ఆ తర్వాత ఇంపార్టెంట్ విషయాల్లోకి వెళదాం. ఓకే, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, హీబ్రూస్ 9th chapter 22nd verse. 9వ అధ్యాయం 22వ వచనం. And almost all things are by the law purged with blood, and without shedding of blood is no remission. చదవమ్మా. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. చూసారంటే రక్తము చిందించబడకుండా పాప క్షమాపణకు అవకాశము లేదు. అది ఎవరు పడితే వారి రక్తం ద్వారా జరిగే అవకాశం కూడా లేదు. దేవుని రక్తము కాబట్టే అది అంత శక్తివంతమైంది. ఒక పాపిని పరిశుద్ధుడిగా మార్చగలిగేది, ఒక సిన్నర్ని సెయింట్గా మార్చగలిగేది. లేవియ కాండము చూసినట్లయితే 17వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే, ఫర్ ద లైఫ్ ఆఫ్ ద ఫ్లెష్ ఈజ్ ఇన్ ద బ్లడ్, and I have given it to you upon the altar to make an atonement for your souls, for it is the blood that maketh an atonement for the soul. చదమ్మా. రక్తము దేహమునకు ప్రాణము. చూసారా, ఈ శరీరానికి ప్రాణం ఏంటంట? రక్తము. అంటే దేవుని రక్తము ప్రాణము, జీవము. The blood of God is life. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకు ఇచ్చితిని. ప్రాయశ్చిత్తం అనంటే చెప్పండి, ప్రాయశ్చిత్తం అనంటే తెలుగులో ఐ డోంట్ నో, బట్ అటాన్మెంట్ అంటే అర్థం ఏంటంటే రికన్సిలేషన్, మరలా చేర్చబడటం, లేదంటే రెస్టోరేషన్, మరలా మునుపటి స్థితికి తీసుకురాబట్టం. ఏదైతే ఆదాము చేసిన పాపము వలన దేవునికి దూరమై పాపిగా మానవులు మారిపోయారో, ఆ పాపిగా మారిపోయినటువంటి మనము ఆ రక్తము చేతనే మరలా దేవునితో సమాధానపరచబడి ఆయనకు రెస్టోరేట్ చేయబడ్డాం, అంటే మరలా తిరిగి ఆయనకు అనుసంధానము చేయబడ్డాం. సో ఈ రక్తమే మనల్ని పవిత్రపరుస్తూ ఉంది. ఆ రక్తమే మనలను దేవునితో మరలా తిరిగి జత చేస్తూ ఉంది. హల్లెలూయా. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. అది. సో మనము మరలా దేవునికి చేరువవటానికి, దేవుని చేరుకోవటానికి, దేవునితో కలిసిపోవటానికి, మునుపటి పరిశుద్ధ నీతి స్థితికి రావటానికి కూడా రక్తమే ఆధారం. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు రక్తానికి అంత ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. ఇంకో విషయం ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే,
ఆ యొక్క హిస్టరీ ప్రకారం ఆ సిలువ ఏదైతే అంత హింసించబడిన తర్వాత సిలువని ఆ కొండ మీదకి తీసుకెళ్ళటం ఏదైతే ఉందో అది అందరితో అయ్యే పని కానే కాదంట. అంతగా హింసించబడితే వాళ్ళు అక్కడే పడిపోతారు, త్రోదప్పో ఏదో ఏది పడిపోతారు. వీళ్ళే తాళ్ళు పెట్టి లాక్కొని తీసుకెళ్ళిపోతారు పైకి. కానీ ప్రభువు ఆ కొండ మీద వరకు ఆ సిలువను తీసుకువెళ్ళడానికి గల కారణం ఏంటి చెప్పండి? ఆయనకు ఉన్నటువంటి శక్తి గుర్తుపెట్టుకోండి. హీ సో స్ట్రాంగ్. ఫిజికల్గా కూడా యేసు ప్రభు వారు చాలా బలవంతుడని అర్థం. ఎందుకు బలవంతుడనంటే ఆయనలో ఏ పాపము లేదు. ఏ పాపము ఏ దోషము లేనంత కాలము ఆదాము ఎలాగైతే ఉన్నాడో దేవునితో సహవాసం చేస్తూ ఎటువంటి శక్తిని కలిగి ఉన్నాడో అటువంటి శక్తిని ప్రభువు కలిగి ఉన్నాడు. పాపము వచ్చిన తర్వాత బలహీనతలు పెరిగినాయి, పాపము వచ్చిన తర్వాత మరణం అనేది వచ్చింది. కానీ పాపము లేకపోతే బలహీనత లేదు, పాపము లేకపోతే మరణము లేదు. సో జీసస్ క్రైస్ట్ వాజ్ ఫిజికల్లీ ఆల్సో స్ట్రాంగ్ ఇనఫ్ టు క్యారీ ద క్రాస్ అప్ టు ద గోల్గొతా. సో ఆయన ఎంత శక్తివంతుడో ఒకసారి ఆలోచించండి. చాలామంది అంటూ ఉంటారు కదా, ఆయన దేవుడు అంటాడు, ఆయన ఏందండి ఆ 3 మేకులు పీక్కోలేకపోయాడు అది చేస్తే. ఆయన వచ్చిందే చనిపోవటం కొరకు మన కోసం, కాబట్టి ఆయన వచ్చిన పని చేసి వెళ్ళాడనే విషయం అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి తెలియదు. యేసుక్రీస్తు రక్తము యొక్క శక్తి ఎవరికి తెలుసు చెప్పండి? ఎవరికి తెలుస్తుంది యేసుక్రీస్తు యొక్క రక్తం యొక్క శక్తి? ఆ యొక్క రక్తము ద్వారా కడగబడిన వారికే తెలుసు, అవునా? ఆ రక్తము ద్వారా కడగబడిన వారికే దాని శక్తి తెలుసు తప్ప మిగిలిన వాళ్ళకి తెలియదు. ఉదాహరణ చెప్పాలంటే, మీరు మురిగ్గా ఉన్నారు, మీ పక్కన సోప్ ఉంది. మీ పక్కన సోప్ ఉన్నంత మాత్రాన మీకున్న మురికి పోద్దా? పోదు. పోనీ మీ పక్కన మీరు డీమార్ట్కి వెళ్ళారు, చాలా సోపులు పెట్టున్నాయి, దాని పక్క నుంచి వెళ్తే మీ మురికి పోద్దా? పోనీ సోప్ ఫ్యాక్టరీలో పనిచేస్తే పోద్దా? ఏం చేస్తే పోద్ది? ఆ సోపుని తీసుకొని అప్లై హల్లెలూయా. అదేవిధంగా ఈ రోజున యేసుక్రీస్తు యొక్క రక్తమును నీ జీవితంలో నువ్వు ఆస్వాదించడం అంటే పొందుకోవటం. ఆ రక్తం ఆయన దగ్గరికి వచ్చి, ఆయన పాదాల దగ్గరికి వచ్చి, అయా నేను పాపిని అని నన్ను క్షమించమని అడిగినప్పుడు, లాస్ట్ సండేనే మనం విన్నాం కదా, ద వే ఈజ్ ఏంటి? ద బ్యాప్టిజం ఆఫ్ రిపెంటెన్స్. పశ్చాత్తాపముతో కూడిన బాప్తిజం. ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడతావో, ప్రభువా నేను పాపిని నన్ను క్షమించు అని నువ్వు అడుగుతావో, అప్పుడు ఆయన రక్తం చేత నువ్వు కడగబడతావు. అలా కడగబడిన వారికే ఆ రక్తం యొక్క శక్తి తెలుసు. హల్లెలూయా. ఆ రక్తం యొక్క శక్తి నాకు తెలుసు దేవుని కృపను బట్టి, ఎందుకంటే నేను కడగబడ్డాను కాబట్టి. హల్లెలూయా. నా జీవితం ఎలా ఉండేదో నాకు తెలుసు, ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలుసు. హల్లెలూయా. దానికి కారణం ఏంటంటే ఆయన రక్తము చేత నేను కడగబడ్డాను. హల్లెలూయా. హిస్ బ్లడ్ ఈజ్ సో పవర్ఫుల్. ఎటువంటి వ్యక్తినైనా ఆ యొక్క రక్తము కడిగి పరిశుద్ధపరచుద్ది. ఆమేన్. అయితే నీవేం చేయాలి? ఆ రక్తాన్ని అప్లై చేసుకోవాలి. సోప్ని ఎలా అప్లై చేస్తావు అలాగే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడం అనంటే ఆయన దగ్గరికి వచ్చి నీ పాపములు ఒప్పుకోవాలి. అంత మాత్రమేనా? ఆయన రక్తము మనల్ని పరిశుద్ధపరచుద్ది, మన పాపాలను కడుగుద్ది. అంత మాత్రమేనా ఆ రక్తం మనకి చేసేది? ఆ రక్తం యొక్క శక్తి అంతవరకేనా? చెప్పాలి. కాదు. ఆ రక్తము ఎంత శక్తివంతమైందో కూడా మనము తెలుసుకుందాం. ఓకే, ఒక్కసారి ఒక సందర్భాన్ని చూద్దాం.
ఆ లేవి కాండము 8వ అధ్యాయము, లేవి కాండం 8వ అధ్యాయము 23-24 వచనాలు చదువుదాం. 23-24 వచనాలు. Leviticus 8 chapter 23rd and 24th verses. And he slew it, and Moses took of the blood of it and put it upon the tip of Aaron's ring here, and upon the thumb of his right hand, and upon the great toe of his right foot. And he brought Aaron's sons, and Moses put of the blood upon the tip of their right ear, and upon the thumbs of their right hands, and upon the great toe of their right feet. And Moses sprinkled the blood upon the altar around about. చదవమా. మోషే మోషే దానిని వధించి దానిని వధించి, దాని రక్తములో చూడండి, ఒక కొంచెము గొర్రెను వధించి దాని రక్తములో కొంచెము తీసి దాని రక్తములో కొంచెము తీసి, అహరోను కుడి చెవి కొన మీదను చూడండి, అహరోను కుడి చెవి కొన మీదను, అతని కుడి చేతి బొటన వ్రేలి అతని మీదను కుడి చేతి బొటని వేలు మీదను, అతని కుడికాలి బొటన వ్రేలి అతని కుడికాలి బొటని వేలు మీదను, కొన మీదను ఆ కొన మీదను దాన్ని చిమిరెను దాన్ని చిమిరెను చమిరెను. రాశాడు, చిందించాడు, అంటే చిలక ఇట్లా పూశాడు. పూసాడు. ఓకే, రైట్. మోషే అహరోను కుమారులను దగ్గరకు తీసుకొని వచ్చి మోషే అహరోను కుమారులను దగ్గరకు తీసుకొని వచ్చి వారి కుడి చెవుల వారికి కూడా, అహరోనుకి అదేవిధంగా అహరోను కుమారులకు కూడా అలాగే రాశాడు. కుడి చెవుల కొనల మీదను వారి కుడి చేతుల బొటన వ్రేలి మీదను వారి కుడి కాళ్ళ బొటన వ్రేలి మీదను ఆ రక్తములో కొంచెము చమిరెను. మరియు మోషే బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షించెను. ప్రోక్షించడం అంటే స్ప్రింక్లింగ్. దిస్ వాస్ ద ఓల్డ్ టెస్టిమెంట్ ట్రెడిషన్ విచ్ రిజెంబుల్స్ ది న్యూ టెస్టిమెంట్ సాల్వేషన్. పాత నిబంధనలో దేవుడు చెప్పిన విధముగా మోషే అహరోనును దేవునికి ఏర్పరచబడినటువంటి యాజకుడిగా, అతని సంతానమును కూడా యాజకులుగా ప్రతిష్ఠ చేసిన విధానం అది. సో ఏమర్థమవుతా ఉంది? ఇట్ ఈస్ నథింగ్ బట్ మార్కింగ్, అంతే కదండి. ఎక్కడన్నా ఏదన్నా పెట్టి ఇట్లా పెట్టామనుకోండి, దాన్ని ఏమంటాం? మార్కింగ్ అంటాం కదా. సో ఇన్ ద సేమ్ వే, అదే విధముగా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మనందరి యొక్క పాపములను కడిగి మనల్ని పరిశుద్ధపరచడం మాత్రమే కాకుండా మనల్ని ఏం చేస్తుంది? అది ప్రత్యేకపరుస్తూ ఉంది. ఇట్ ఈస్ మార్కింగ్ us టు బీ హిస్ ప్రీస్ట్, హిస్ సర్వెంట్స్. యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన ప్రతి వ్యక్తి కూడా ఆయన సేవ చేయటానికి ఎన్నుకోబడిన వ్యక్తి. గుర్తుపెట్టుకోండి, ఆ రక్తము కేవలం నిన్ను పరిశుద్ధపరిచి పవిత్రపరిచి పరలోక రాజ్యానికి కావాల్సిన పౌరసత్వాన్ని మాత్రమే నీకు ఇవ్వట్లా, నీకు ఒక గుర్తును కూడా పెడతా ఉంది, నీకు ఒక గుర్తింపును కూడా ఇస్తా ఉంది. ఏంటంటే నీవు దేవుని పనిని చేయాలి అని. దీన్ని విస్మరిస్తా ఉన్నారు క్రైస్తవులందరూ కూడా. పాప క్షమాపణ, పాపములు కడగబట్టడం వరకే దాన్ని ఆపాదించుకుంటున్నారు, నమ్ముతున్నారు. కానీ అదే రక్తము నన్ను ముద్రిస్తూ ఉంది, అదే రక్తము నాకు ఒక ఐడెంటిటీ ఇస్తూ ఉంది, నన్ను ఏర్పాటు చేస్తుంది, నన్ను ప్రత్యేకపరుస్తుంది. దేని కొరకు? ఆయన సేవ చేయటం కొరకు అనే విషయాన్ని మర్చిపోయి మిగిలిన పనులను చేసుకుంటున్నారు, ఆ పనిని చేయట్లేదు. సో ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్, ద బ్లడ్ ఆఫ్ గాడ్ not only cleanses us with his holy blood from all the sins and transgressions and iniquities and ఏదైతే wickedness అన్నిటిని కడిగేసి పరిశుద్ధం చేయటమే కాకుండా మనలను ఆయన సేవకులుగా ముద్రిస్తా ఉంది. గుర్తుపెట్టుకోండి, we are elected people. అందుకే పేతురు అంటాడు, మనము రాజులైన యాజక సమూహము అని.
రాజులను ఎలాగైతే అభిషేకిస్తారో అలాగా ఆయన రక్తము ద్వారా మనము కూడా రాజులైన యాజక సమూహముగా అభిషేకించబడి ఏర్పాటు చేయబడ్డామన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. నేను కోరుకునేది ఒకటే, నా పిల్లలైనా మీరైనా ఎవరైనా కూడా మీరు మీ జీవితంలో ఏ ప్రొఫెషన్లో అన్నా ఉండండి, ఏ బిజినెస్ అన్నా చేయండి, ఏ పనన్నా చేయండి, కానీ దేవుని పని మాత్రం ఖచ్చితంగా చేయండి అని చెప్తాను. బికాస్ వీఆర్ మార్క్డ్ ఫర్ దట్. మనము దాని కొరకు ముద్రించబడ్డాం, ప్రత్యేకపరచబడ్డాం. దేని ద్వారా? దేవుని రక్తము ద్వారా. స్ప్రింక్లింగ్ ప్రోక్షించబడటం. ఒక్కసారి మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హీబ్రూస్ 12th chapter 21st verse 21వ వచనం నుంచి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 21వ వచనం. ఎందుకని సంఘము, క్రీస్తు శరీరము, సహవాసము అత్యంత ప్రాముఖ్యము, ప్రధానమైనది, విలువైనది క్రైస్తవ జీవితంలో అంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా విశ్వాసులకు అర్థం కాదు. సంఘం అనుకొని సంఘాలు కాని స్థలాలకి వేల కొలది వెళ్తా ఉన్నారు. సంఘమైనటువంటి వాక్యానుసారమైనటువంటి యేసుక్రీస్తు శరీరం దగ్గరికి రాలేకపోతున్నారు. ఆఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ రిగ్రెటింగ్, ఐఎమ్ ఫీలింగ్ పిటీ అబౌట్ దెమ్. బికాజ్ అందరూ కాదు, ఆ ఇరుకు మార్గాన్ని కనుగొని వారు కొందరే అన్నాడు ప్రభు. హల్లెలూయా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం నుంచి మనం చూస్తే 22nd verse. But ye are come unto Mount Zion, and unto the city of the living God, the heavenly Jerusalem, and to an innumerable company of angels. ఎప్పుడైతే దేవుని మందిరానికి మనం వస్తామో, దేవుని సన్నిధికి మనం వస్తామో, సంఘముగా కూడుకుంటామో, ఆయన శరీర భాగంగా మనం ఉంటామో, అది ఆర్డినరీ ప్లేస్ కాదు. దిస్ ఇస్ నాట్ అన్ ఆర్డినరీ ప్లేస్. ఇది జీవము గల దేవుని నివాస స్థలము, పరలోక యెరూషలేము. ఇక్కడ నువ్వు లెక్క పెట్టలేనంత మంది దేవదూతల సమూహం ఉంది ఇక్కడ మన మధ్యలో. ఇప్పుడు ఆమేన్ చెప్పండి అందరూ. గాలి ఉందా లేదా? ఇక్కడ గాలి చూపించండి. యూ కెన్ ఓన్లీ ఫీల్ ఇట్. అదేవిధంగా దేవుని మందిరానికి వచ్చినప్పుడు, సహవాసంగా సంఘంగా మనం ఇప్పుడు కూడుకున్నప్పుడు, ఇక్కడ ఇది దేవుని నివాస స్థలము, మరియు ఇక్కడ నువ్వు లెక్క పెట్టలేనంత మంది దేవదూతల సమూహం ఇక్కడ ఉన్నారు. హల్లెలూయా. అంతేకాదు, టు ద జనరల్ అసెంబ్లీ అండ్ చర్చ్ ఆఫ్ ఫస్ట్ బోర్న్ which are written in heaven, and to God the judge of all, and to the spirit of just men made perfect, and to Jesus the mediator of the new covenant, and to the blood of sprinkling that speaketh better things than that of Abel. చదవమ్మా. ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును. సంఘము, ఈ లోకములో నేను ఎన్నోసార్లు చెప్పాను, ఈ లోకములో సంఘము, సహవాసం అనేది దేవుడు ఈ లోకములో ఆయన నమ్మిన వారి కొరకు ఏర్పాటు చేసిన పరలోక రాజ్యం ఇది. ఎప్పుడైతే మనం సహవాసంగా కూడుకుంటామో ఆ స్థలము దేవుని నివాస స్థలముగా మారిపోతుంది. దేవుడు అక్కడ ఎక్కడ 2-3 నా నామములో కూడుకుంటారో అక్కడ నేను ఉన్నాను అని చెప్పాడు. అంత మాత్రమే కాదు, పరలోక రాజ్యములో ఎవరెవరైతే ఉంటారో వారందరూ కూడా దేవుని సన్నిధిలో ఉంటారు. చదవమా. వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్త ప్రోక్షణ జరుగుద్ది దేవుని సహవాసములో, సంఘములో. గుర్తుపెట్టుకోండి.
ఏముందిలేండి, టీవీలో చూస్తాంగా, లేదా పని ఉందిలేండి, అది ఉందిలేండి. ద స్ప్రింక్లింగ్ ఆఫ్ ద ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్ విల్ హ్యాపెన్ ఇన్ ద చర్చ్. సంఘంలో జరుగుతుంది, నీ ఇంట్లో జరగదు, నీ దగ్గర జరగదు. ఒకవేళ నీ ఇంట్లో సంఘంగా కూడుకుంటే అక్కడ జరుగుద్ది. ఎక్కడ సంఘముగా దేవుని శరీరంగా మనం కూడుకుంటామో అక్కడ తండ్రి అయిన దేవుడు, నీతిమంతులు, జ్యేష్ఠుల సంఘాలు, లెక్కలేంత మంది దేవదూతల సమూహం మరియు యేసుక్రీస్తు యొక్క ప్రోక్షణ రక్తము ఉంటుంది. హల్లెలూయా. ఆ ప్రోక్షణ రక్తం యొక్క విలువ మనకు తెలుసా? దాని శక్తి మనకు తెలుసా? తెలియదు కాబట్టి సంఘాన్ని మనం పట్టించుకోవట్లా. దాని విలువ తెలుసు కాబట్టి ఈ 16 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా మేము దేవుని మందిరాన్ని ఒక్క సండే కూడా విడిచిపెట్టలా. అది ఎంత ఆశీర్వాదకరమో, అది ఎన్ని మేళ్ళు చేస్తుందో, అది ఎన్ని స్వస్థలు చేస్తుందో, అది ఎన్ని కార్యాలు చేస్తుందో అసలు మీకు తెలియదు. దాని విలువ, దాని శక్తి మీకు తెలిస్తే దాన్ని ఎప్పుడు వదులుకోలేరు మీరు. యేసుక్రీస్తు రక్తము, దేవుని రక్తం, గుర్తుపెట్టుకోండి. మనిషి రక్తమే ఇంకొక మనిషి ప్రాణాన్ని కాపాడుతుందా లేదా? కాపాడుతుందా లేదా చెప్పండి? ఎస్. ఒక మనిషి రక్తమే ఇంకొక మనిషి యొక్క ప్రాణాన్ని కాపాడుతూ ఉంది. అది దేవుని రక్తం అండి. ఎంత శక్తివంతమైందో ఆలోచించండి. అందుకే నేను చెప్తాను, క్రైస్తవులకి యేసుప్రభు గురించి తెలియదు అంటాను. అందుకే తెలీదు. వారికి చెప్పుకోవటం మేము క్రిస్టియన్స్ అని. తెలిస్తే వారి ప్రయారిటీస్ మారిపోతాయి, జీవిత విధానం మారిపోద్ది. ఎస్, ఆయన రక్తం ఎంత శక్తివంతమైందో దానికి ప్రూఫ్ చూపించమని అడిగితే నేనే ప్రూఫ్ అని చెప్తాను నేను. హల్లెలూయా. ఆయన కృపను బట్టి నేనే ప్రూఫ్, నేనే సాక్ష్యం మీకు. ఎందుకంటే నా ఒకప్పుడు జీవితం ఎలా ఉండేదో, ఇప్పుడు జీవితం ఎలా ఉండేదో అదే మీకు నా సాక్ష్యం, దాని శక్తికి నిదర్శనం. ఒక సాధారణమైన వ్యక్తినే నేను కూడా, కానీ ఆయన కృపను బట్టి ఎన్నో 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 అద్భుత కార్యములు చేయగలిగాను. ఎంతోమంది దయములు బట్టిన వాడిని విడిపించగలిగాను. చనిపోయిన పాప కూడా బ్రతికింది. అంతేకాదు, అన్నిటికీ మించి ఆయన జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతాను. జీవిత విధానంలో మార్పుని ఆయన రక్తమే నాకు కలుగజేసింది. నేనే సాక్ష్యం, మీరే సాక్ష్యం. మరి మీరు ఆ విధంగా సాక్ష్యంగా ఉన్నారా లేదా చెప్పండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ప్రభు రక్షకుడిగా అంగీకరించక ముందు, అంగీకరించిన తర్వాత, ఆయన రక్తము చేత కడగబడక ముందు, కడగబడిన తర్వాత, ఆయన రక్తం చేత ముద్రించబడక ముందు, ముద్రించబడిన తర్వాత, ఆ వ్యత్యాసం మీలో కనిపించకపోతే ఉపయోగం ఏముంది? అందుకే మీ యొక్క జీవితాన్ని చూసే క్రీస్తు మీద, క్రీస్తు రక్తం మీద, ఆయన రక్తం యొక్క శక్తి మీద ఇతరులకు నమ్మకం లేకుండా పోతుంది. నీ జీవితం కనుక ఆయన రక్తం చేత నిజముగా కడగబడితే, నీ జీవితం కనుక ఆ రక్తం చేత నిజముగా ముద్రించబడి ప్రత్యేకపరచబడితే నీ జీవిత విధానం వేరుగా ఉంటుంది. హల్లెలూయా. అలా వేరుగా ఉండనప్పుడు దెర్ ఈజ్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్. నువ్వు ఎంత చెప్పుకున్నా, ఇంత చెప్పాను కదా, సోప్ కంపెనీలో నువ్వు ఉద్యోగం చేస్తావు రోజు వెళ్ళి, కానీ ఆ సోపు వాడి రుద్దుకొని స్నానం చేస్తే తప్ప నువ్వు పవిత్రపరచబడవు. అదేవిధంగా సంఘానికి రావటము, మీటింగులకి వెళ్ళటము, అది చేయటం, ఇచ్చేయడం, ఎన్ని చేస్తే ఉపయోగం లేదు. ఆయన రక్తం చేత కడగబడాలి అంతే. ఆయన రక్తం చేత కడగబడాలి అంటే నీ పాపములు ఆయన దగ్గర ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. సో ఆయన రక్తం ఎంత శక్తివంతమైందంటే ఎటువంటి పాపినైనా కూడా పవిత్రపరుస్తుంది. రెండవది, మనల్ని ఏం చేస్తుంది? ఆ రక్తము ప్రత్యేకపరుస్తూ ఉంది, మనల్ని ముద్రిస్తూ ఉంది. దేని కొరకు? ఆయన యాజకులుగా ఉండటానికి. చెప్పండి, యాజకులు అంటే ఇప్పుడు సేవకులు. గుర్తుపెట్టుకోండి. చూసాం కదా ఏం చేశాడు మోషే ఏం చేశాడు? ఆ బలిగా చేయబడినటువంటి ఆ యొక్క గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని తీసుకొని ఏం చేశాడు? చెవు కొనకి దీనికి రాసి, ఆడపిల్లలకు కూడా రాశారు. వాళ్ళందరూ కూడా యాజకత్వము చేశారా లేదా? అదేవిధంగా ఈరోజు కూడా యేసుక్రీస్తు రక్తము మనల్ని ఆయన సేవకులుగా చేసింది, ముద్రించింది. మరి ఆయన సేవను, ఆయన పని ఎందుకు చేయట్లేదు మీరు? అందరం చేయాలి ఆయన పనిని, అందరం చేయాలి. అంతేకాదు, ఆ గొర్రెపిల్ల రక్తం యొక్క శక్తి మీకు చెప్తాను, మీకు తెలియజేస్తాను. మీ అందరికీ
తెలియాలి. ఎందుకంటే క్రైస్తవులంత భయపడే వాళ్ళు ఇంకెవరు లేరండి. నిజంగా చెప్తున్నాను, క్రైస్తవులంత పిరికి వాళ్ళు ఇంకెవరు లేరు, నేను చెప్పగలను. అవునా కాదు చెప్పండి? అవును, వాస్తవం. ప్రతిదానికి భయమే, ప్రతిదానికి భయమే. చిన్నది లేదు పెద్దది లేదు, ప్రతిదానికి భయపడతారు. మనకెందుకులేండి వాక్యాలు. అసలు భయం లేకుండా ఈ లోకంలో జీవించగలిగేదే క్రైస్తవుడు. భయం లేకుండా జీవించేవాడే క్రైస్తవుడు. ప్రతి మనిషికి ఉండే భయాలు నీకు ఉంటే ఎట్లా? నీకు భయాలు ఉండకూడదు. యేసుక్రీస్తు రక్తము చేత కడగబడితే, యేసుక్రీస్తు రక్తము చేత ముద్రించబడి ప్రత్యేకపరచబడి ఆయన సేవకుడిగా సేవకురాలుగా నువ్వు జీవిస్తున్నట్లయితే ఆయన రక్తము నీకు రక్షణ కూడా, హల్లెలూయా, ప్రొటెక్షన్, భద్రత కూడా ఇస్తుంది. భద్రత కూడా ఇస్తుంది. లెట్స్ సీ. ఎక్సోడస్ మనం చూసినట్లయితే దేవుడు చెప్తాడు. ఓకే, సమయం సరిపోదండి, నాకు అర్థమైపోతా ఉంది కాబట్టి నేను మాటల్లో చెప్పేస్తాను. రైట్, మనందరికీ తెలుసు కదా, ఫరోని వాళ్ళ యొక్క ఇజ్రాయేల్ని పంపించేయమని దేవుడు ఎన్ని మార్లు చెప్పినా ఫరో విన్నాడా? వినకపోతే అనేక తెగుళ్ళు దేవుడు ఆ ఈజిప్టు దేశం మీద, ఐగుప్తీయుల మీద దేవుడు తెగుళ్ళు ఎన్నో పంపించాడు. ఆ తెగులు వచ్చినప్పుడు సరే పంపించేస్తాను అన్న తర్వాత పంపించట్లేదు. ఆఖరికి దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. వారి దేశంలో, ఆ శత్రు దేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబములో, ప్రతి జంతువులో కూడా మొదటి సంతానాన్ని నేను చంపైపోతున్నాను అనేటువంటి నిర్ణయం తీసుకున్నాడు. తీసుకొని దేవుడు ఆ మరణదూతను ఆజ్ఞాపించాడు. అయితే మోషేతో మాట్లాడాడు, అయ్యా ఇశ్రాయేలులకి మరి ఏ ప్రమాదం జరగకూడదు కాబట్టి మీరు ఒక గొర్రెపిల్లను ఏం చేయండి, గొర్రెపిల్లను వధించి దాని రక్తమును తీసుకొని మీ అందరూ మీ గృహాలకి, మీ ద్వారబంధములకు ఆ రక్తమును రాయండి అని చెప్పాడు. రాయండి అని చెప్పాడు. అప్పుడు ఆ మరణదూత మీ ఇంట్లోనికి ప్రవేశించదని చెప్పాడు. హల్లెలూయా. మరి ఆ రోజు రాత్రి అలాగే వాడు సాయంత్రం రాసుకున్నారు, రాత్రి ఇళ్లలోకి వెళ్ళిపోయారు. ఆ మరణదూత వచ్చింది. ఆ రక్తము రాయబడని ప్రతి ఇంటిలో మొదట పుట్టిన సంతానము చనిపోయింది, చంపబడ్డారు. జంతువుల్లో కూడా. కానీ ఆ రక్తము రాయబడినటువంటి ఆ ఇశ్రాయేలీల గృహానికి, ఆ గృహాల్లో ఉన్నటువంటి వారికి ఏమీ కాలేదు. గట్టిగా చెప్పకూడదాం యేసయ్యకి హల్లెలూయా. అంటే గొర్రె పిల్ల యొక్క రక్తము, దేవుని మాట చొప్పున గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని అప్లై చేసుకుంటేనే అంత అంటే మరణము నుంచే వాళ్ళు కాపాడబడ్డారంటే ఆ దేవుడే, ఆ యేసుక్రీస్తు ప్రభు రూపములో ఆయనే గొర్రె పిల్లగా ఆయన రక్తాన్ని చిందించి, ఆయన రక్తము ద్వారా మనల్ని కడిగి పవిత్రపరిచి ప్రత్యేకపరిచి సేవకులుగా, అదే విధముగా ఆ రక్తమును మనకు కంచెగా పెడితే ఏదన్నా మనల్ని ఏమన్నా చేయగలదా? కానీ క్రైస్తవులు భయంతో జీవిస్తున్నారంటే యేసు క్రీస్తు యొక్క రక్తము యొక్క శక్తి వారికి తెలీదు. నువ్వు దేనికన్నా భయపడుతున్నావంటే యు డోంట్ నో ద పవర్ ఆఫ్ బ్లడ్ ఆఫ్ జీసస్. నువ్వు దేవుని పని చేయట్లేదనంటే యు ఆర్ నాట్ క్లెన్స్డ్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. నువ్వు దేవుని సేవ చేయట్లేదు అంటే, దేవుని పని చేయట్లేదంటే నువ్వు ఆయన రక్తం చేత కడగబడలేదు అంతే. కడగబడిన వారు ముద్రించబడతారు కూడా, ముద్రించబడిన వారు కాపాడబడతారు కూడా. హల్లెలూయా. సూపర్ న్యాచురల్ ప్రొటెక్షన్ అది. కళ్ళకు కనిపించకపోవచ్చు, ఆయన దూతలు ఎప్పుడు నిన్ను కాపాడుతూ ఉంటాయి. ఆయన రక్తం ఎప్పుడు నీకు కంచగా ఉంటుంది. మనం ఈ లోకంలో జీవిస్తున్నాం కదా, కానీ మన పోరాటం ఎవరితో అన్నాడు పౌలు చెప్పండి? అంధకార శక్తులతో. మీరు ఇప్పుడు చర్చి నుంచి బయటికి వెళ్తారు కదా,
బయటికి వెళ్ళగానే బయట ఈ గాలిలో లేదంటే మనకు కనిపించకుండా ఏముంటాయి తెలుసా? ఏముంటాయి? అంధకార శక్తులు ఉంటాయి, సాధారణ శక్తులు ఉంటాయి. ఏదన్నా ఒక 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 దురాత్మ శక్తి కానీ ఏదన్నా వచ్చి సరే వస్త్రం ఏంటి తెల్ల షర్ట్ వేసుకుని పద వెళ్దామని చెప్పి వెళ్దాం అనుకుంటే, బలరాం బ్రదర్ చూసి ఒకడు అనుకుంది అనుకో, పదండి వెళ్దాం అటాక్ అని, ఇంకో సీనియర్ దయ్యం ఉంటుంది కదా దురాత్మ చెప్పుద్ది, రే నువ్వు కరెక్ట్ చూడు కరెక్ట్ చూసావా రక్తం ఉంది, చూసావా గట్టిగా చెప్పలు కొడతా వేసేకి, చూసావా రక్తం ఉంది, పోతే అయిపోతావరా బాగా. హల్లెలూయా. నేను మీకు ఎక్స్ప్లెయిన్ అర్థం అవ్వాలి మీకు చెప్తున్నా ఎలా ఎలా జరుగుతుందని. దుండగలు ఉంటారు, దొంగలు ఉంటారు. ఎవడన్నా దారిలో వస్తే వాడిని కొట్టి తీసుకుందాం డబ్బులు అనుకుంటా ఉంటారు, తాగి ఉంటారు, ఆగుంటారు. ఒక అతను వెళ్తా ఉన్నాడు, నడుచుకుంటూ వస్తా ఉన్నాడు. అరే ఈయన కొట్టి తీసేసుకుందాం అనుకున్నారు. ఈలోపు ఒకడు చూస్తాడు, ఏమని? బూట్లు చూస్తాడు. బూట్లు చూస్తే ఆ బూట్లు ఏ కలర్లో ఉన్నాయి? రెడ్ కలర్లో ఉన్నాయి. రే పోలీస్ బూట్లు, పోలీస్ రావాడు, అవునా కదా? తెలుస్తా లేదా? పోలీసు యూనిఫామ్ లేకపోయినా బూట్లు చూసి గుర్తుపట్టచ్చా లేదా? ఆ విధంగా సాతానుడికి మనల్ని చూసినప్పుడు ప్రభు రక్తం కనిపిస్తుంది. హల్లెలూయా. మన దగ్గరికి రావటానికి కూడా వాడు భయపడతాడు. ఆమేన్. అర్థమవుతుందండి ఆయన రక్తం యొక్క శక్తి. ద పవర్ ఆఫ్ బ్లడ్ ఆఫ్ జీసస్ యూ కెనాట్ ఈవెన్ ఇమాజిన్. మనం ఇమాజిన్ కూడా చేయలేం. మళ్ళీ చెప్తున్నాను, ఒక మనిషి రక్తమే ఇంకో మనిషి ప్రాణాన్ని పోకుండా కాపాడుతున్నప్పుడు దేవుని రక్తం ఎంత శక్తివంతమైంది. నిత్య నరకాగ్ని నుంచి, నిత్య మరణం నుంచి కాపాడుతుంది, పాపం నుంచి పరిశుద్ధపరుస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, ఆయన రక్తము నిన్ను ముద్రిస్తూ ఉంది, ప్రత్యేకపరుస్తూ ఉంది. అంతేకాదు ఆయన రక్తము నిన్ను ఏం చేస్తుంది? కాపాడుతూ ఉంది, కాపాడుతూనే ఉంటుంది. ఆయన రాకడ పర్యంతము నిన్ను ఆయన రక్తం కాపాడుతూనే ఉంటుంది. అందుకే మన వాళ్ళు మనకి చిన్నప్పటి నుంచి నేర్పించిన మాట కదా, ఏదైనా భయం వేస్తే ఏం చెప్పమంటారు? చెప్పాలా? యేసు రక్తమే. ఆ తర్వాత ఇంకోటి కూడా ఉంది, అపవాది క్రియలు లయము. ఆయన రక్తములో శక్తి ఉంది, ఎంతో శక్తివంతమైంది ఆయన రక్తం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సిలువ వేయబడినటువంటి సందర్భాన్ని ఒక్కసారి చూసి అందులో కొన్ని విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అర్థమవుతుందా యేసుక్రీస్తు రక్తం యొక్క శక్తి మీకు? సో ఈ మూడు మీకున్నాయన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఆమేన్. మీరు పవిత్రపరచబడ్డారు, పరిశుద్ధపరచబడ్డారు, అదేవిధంగా ముద్రించబడ్డారు, ప్రత్యేకపరచబడ్డారు ఆయన సేవ చేయడానికి, అదే విధముగా భద్రము చేయబడ్డారు కూడా. హల్లెలూయా. ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదు, మీకు విరోధముగా రూపింపబడే ఏ ఆయుధమో వర్ధలదు. ఎందుకు చెప్పాడు ఆ వాగ్దానాలు? ఆయన ఎందుకున్నాయి అనుకుంటున్నారు? పగలు ఎండ దెబ్బను, రాత్రి ఏది కూడా అవన్నీ ఊరక చెప్పిన మాటలు అనుకుంటున్నారా? దేవుని వాగ్దానాలు అవి నెరవేర్చబడతాయి. ఎవరికి? నమ్మిన వారికి. నువ్వు నమ్మావా లేదా అంటే దానికి రుజువు ఏంటంటే ఆయన చెప్పినట్టుగా నువ్వు జీవిస్తున్నావా లేదా. దట్స్ వాట్ ఇట్ ఈస్. లూకా సువార్త 23వ అధ్యాయము. మరి ఈ యొక్క 23వ అధ్యాయం యొక్క ప్రత్యేకత మనకు తెలుసు. యేసుక్రీస్తు యొక్క శిలువ ప్రయాణం మొదలవుద్ది. జడ్జిమెంట్ దగ్గర నుంచి, పిలాతు దగ్గర తీర్పు తీర్చబడిన దగ్గర నుంచి యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము వరకు కూడా ఈ 23వ అధ్యాయం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయబడ్డా ఉంది. ఇందులో మనం కొన్ని ముఖ్యమైన విషయాలను చూద్దాం. ఆయన తన ప్రాణమును అర్పించినటువంటి సందర్భాన్ని చూద్దాం. ఆయన రక్తము ఎంత శక్తివంతమైందో మనం చూద్దాం. సో లూక్ గాస్పల్ 23rd చాప్టర్ ఫ్రమ్ 44th వర్స్, 44వ వచనం నుంచి. And it was about the 6th hour, and there was a darkness over all the earth until the 9th hour. చదవమా. అప్పుడు రమారమి
మధ్యాహ్నం ఆయను ఆ, అది మొదలుకొని అది మొదలుకొని 3 గంటల వరకు 3 గంటల వరకు ఆ దేశం అంతటి మీద ఆ దేశం అంతటి మీద, చీకటి కమ్మెను. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఆ శిలువ మీద ఆయన మరణించబోతా ఉన్నాడో ఇన్ ఫ్యూ సెకండ్స్, అక్కడ జరిగింది ఏంటో తెలుసా అండి? ఏం జరిగింది తెలుసా? ఏం జరిగింది? మొత్తము చీకటి అయిపోయింది. ఒకసారి ఇమాజిన్ చేసుకున్నారు ఎప్పుడన్నా మొత్తం చీకటిగా ఉంటే ఎలా ఉంటుందో? మీరు ఒక రూమ్లో ఉన్నారు, ఇంట్లోనే కరెంట్ పోయింది, అప్పుడు మీకు తెలుస్తుంది కదా మొత్తం చీకటి అయిపోతే ఎలా ఉంటుందో. కానీ కొద్దిసేపటికి ఎక్కడి నుంచో కొంచెం వెలుగు ఏదో పడి కొంచెం లైట్గా ఏదో మీకు కనిపిస్తా లేదా? దేశమంతా చీకటి అయిపోయిందంటే ఎలా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. నాకు తెలిసి మనం అట్లాంటి సిచ్యువేషన్ మనం ఇంతవరకు మనం ఇప్పుడు చూడలే. అంటే పక్కనే ఉంది, అక్కడే ఉంది, అసలు ఏమీ కనిపించదు నీకు, ఏమీ కనిపించదు. అలా ఎంతసేపు జరిగింది? 3 గంటలు. 3 గంటలు 3 గంటలు మాటలు లేవు అక్కడ. 3 గంటలు మాటలు లేవు. ఏ పనులు, ఏమైనా పనులు చేయగలరండి అట్లా చీకటి ఉంటే? సైలెంట్, కంప్లీట్. కదిలితే ఎక్కడ తగులుతాం, ఏమవుతాం ఏం తెలియదు. 3 గంటలు, ఒక్క నిమిషం కాదు, 2 నిమిషాలు కాదు, ఆ దేశమంతా చీకటి అయిపోయింది. దేశమంతా చీకటి అయిపోయింది. ఆ 3 గంటల సమయంలో ఏం జరిగిందో తెలుసా మీకు? ఏం జరిగింది చెప్పండి? బైబిల్ గ్రంథములో ఒక మాట రాయబడి ఉంది, ఒక మాట, అది చాలా భయాన్ని కలిగిస్తుంది. ఆ మాట ఏంటంటే దేవుని ఉగ్రత. చెప్పండి, దేవుని ఉగ్రత ఎవరి మీదకి వస్తుందని రాయబడి ఉంది? పాపులు, దోషులు, అవిధేయులు, వీళ్ళందరి మీద దేవుని ఉగ్రత ఉంటుందని బైబిల్లో అనేక మార్లు. అయితే ఆ 3 గంటల సమయము దేవుని ఉగ్రత రోమీల మీద పడలా. ఆయన్ని ఆ విధంగా హింసిస్తున్నటువంటి రోమీల మీద పడలేదు, వాళ్ళ మీదకి రాలేదు. ఆయన మీద దోషము వేసి చెయ్యని నేరాలు వేసినటువంటి యూదుల మీదకి రాలేదు. దానికి సహకరించి అవును యేసును సిలువ వేయండి, బరబ్బాను విడుదల చేయండి అని కేకలు వేసి ఆయన దగ్గర ఆయన రొట్టెలు పెడితే తిన్న, ఆయన స్వస్థపరిస్తే స్వస్థతలు పొందుకున్నటువంటి, మేలులు పొందుకున్న వాళ్ళ మీదకి ఆ ఉగ్రత రాలేదు. ఏ పాపము, ఏ దోషము చేయనటువంటి యేసు ప్రభు మీదకి ఆ దేవుని ఉగ్రత వచ్చింది. ఆ దేవుని ఉగ్రతను భరించటము ఎవరి వల్ల కాదు, దాన్ని ఊహించలేం మనం. కానీ ఆయన భరించాడు. హల్లెలూయా. ఆయన సహించాడు. ఇక్కడ పాపులు, జాగ్రత్తగా ఆలోచించండి, పాపులు ఆయన హింసించారు, దూషించారు, కొట్టారు, ఉమ్మేశారు, భయంకరంగా ఆయన అవమానపరిచాడు. అప్పుడు మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు సొంత తండ్రి, న్యాయాధిపతి అయిన తండ్రి తన ఉగ్రతను ఆయన మీద కుమ్మరించేశాడు. అప్పుడు కూడా ప్రభువు చెప్పండి ఎలా ఉన్నాడు? 3 గంటలు మౌనం. ఆ 3 గంటలు ఆ ఉగ్రతని మనిషి కనీసం కూడా చూడలేడు. కాబట్టే ఆ యొక్క దేశమంతా కూడా ఆ 3 గంటలు చీకటి అయిపోయింది. యు కెనాట్ ఈవెన్ సీ ద రాత్ ఆఫ్ గాడ్. ఓర్చుకోవటం, భరించడం పక్కన పెడితే కనీసం చూడలే. దానికి కారణం ఎవరో తెలుసా? నువ్వు, నేనే. మీరు అనుకుంటారా నేను ఎక్కువ పాపాలు చేయలేదని. నేను చాలా ఎక్కువ పాపాలు చేశాను. కాబట్టి యేసు ప్రభు పొందిన దెబ్బల్లో ఎక్కువ నా కోసమే పొందాడని నేను నమ్ముతాను. నేనే కారణమని నమ్ముతాను. అందుకే ఎక్కువ పశ్చాత్తాపడతాను. ఎంత బాధ అనుభవించుంటాడు కదా ఆయన. చూడండి ఆ తర్వాత 45వ వచనం. And the sun was darkened and the veil of the temple was rent into the midst. చదవమ్మా. సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర
గర్భాలయపు తెర అంటే నడిమికి చినిగెను. మందిరములో మందసముకి ముందు ఉండేటువంటి తెర నడిమికి చినిగెను. పైనుంచి కింద వరకు మధ్యకి అలాగా చినిగిపోయింది, చీలిపోయింది ఆ తెర. ఆ యేసుక్రీస్తు యొక్క రక్తము, చిందించబడిన రక్తము, ఆ యొక్క వెయిల్ ఏదైతే ఆ తెర తిరిగి చినిగిపోవడం పైనుంచి కిందకి ఏదైతే దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా? దేవునికి మనకి మధ్య ఉన్నటువంటి అడ్డుగోడని తొలగించేసింది. ఒకప్పుడు మనం దేవునికి దూరస్తులుగా ఉన్నాం, దేవునికి శత్రువులుగా ఉన్నాం. బైబిల్ ప్రకారంగా వీఆర్ ఎనిమీస్ అంటు గాడ్. ఆ రక్తం యొక్క శక్తి ఆ యొక్క ఎనిమిటీని తీసేసింది, ఆ శత్రుత్వాన్ని తీసేసింది. హల్లెలూయా. We should now we have direct access. మధ్యవర్తిత్వం లేకుండా దేవునితో స్వయంగా మనం మాట్లాడేటువంటి కృప, దేవునితో స్వయంగా మనం కలిసి సహవాసం చేసేటువంటి కృపను కలుగజేసింది ఆ యొక్క రక్తము. హల్లెలూయా. 46th verse, 46వ వచనం. And when Jesus had cried with a loud voice, he said, Father, into thy hands I commend my spirit. Having said thus, he gave up the ghost. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. జాగ్రత్తగా వినండి. ఆయన ప్రాణం విడిచేశాడు, ప్రాణం తన తండ్రి చేతికి అప్పగించేశాడు. ఇక్కడ మనం చూస్తే 3 రకాల వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. ఆయన ప్రాణం విడిచాడు, ప్రాణము విడిచాడు. మనందరికీ తెలుసు, ఇంకొన్ని సువార్తల్లో రాయబడిన విధంగా ఆయన చనిపోయాడా లేదా అని ఏమండి చెక్ చేయటానికి ఏం చేశారండి? వచ్చి ఆ బల్లెముతో ఆయన పక్కలో పొడిచారు. పొడిచినప్పుడు అప్పటికే రక్తం ఆల్మోస్ట్ కారిపోయింది కదా మొత్తం. ఇంకా ఉన్న కొద్దిపాటి రక్తము, నీళ్లు కూడా అవి వచ్చి ఆ పొడిచిన వ్యక్తి మీద పడలేదా? చూడండి ఆ వ్యక్తి ఏమంటున్నాడు ఇక్కడ 47వ వచనం. And when the centurion saw what was done, he glorified God, saying, Certainly this was a righteous man. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవుని మహిమపరిచెను. గట్టిగా చెప్పకూడదాం యేసుకి హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు చిందించిన రక్తముతో, ఆ రక్తము ద్వారా నాకు తెలిసినంత వరకు, నాకు అనిపించింది చెప్తున్నాను, మొట్టమొదటిగా రక్షించబడిన వ్యక్తి ఇతనే అనుకుంటా. హల్లెలూయా. అంతే కదండి. ఆ శిలువలో ఆయన చిందించిన రక్తం ద్వారా కదా మన దగ్గర రక్షణ. అవునా? ఎస్. సో ఆ రక్తము ద్వారా మొదట రక్షించబడిన వ్యక్తి ఎవరంటే చెప్పాలి. ఎవరు చెప్పాలి ఇప్పుడు? ఆయన ఈయనే. ఈయనే తెలుసుకున్నాడు, ఈయన నీతిమంతుడని, దేవుణ్ణి మహింపరిచాడు. ఇంకో బ్యాచ్ ఉంది అక్కడ, ఇంకో బ్యాచ్. నెక్స్ట్ వర్స్. And all the people that come together to that site. చాలా మంది వచ్చారు ఆయన ఎగతాళి చేసుకుంటా, ఏమండి ఆయన ఎక్కిరించుకుంటా, ఏమండి ఆ ఎట్ట చంపుతున్నారు చూద్దాం పద అని సినిమా చూస్తున్నట్టుగా చూడటానికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇందులో చాలా మంది ఆయన పెడితే తిన్నవాళ్ళు, ఆయన ముట్టుకుంటే, ఆయన పలికితే స్వస్థ పొందుకున్న వాళ్ళు, ఆయన్ని ఎంతో కాలం వెంబడించిన వాళ్ళు, ఏది లోక సంబంధమైన మేళ్లు దొరుకుతాయని. ఎప్పుడైతే ఆయన సత్యాన్ని చెప్తూ ఇక నేను ఇక్కడ ఉండను, నేను వెళ్ళిపోతున్నాను, నన్ను వెంబడించేవాళ్ళు నేను సిలువెత్తుకొని వెంబడించాను, ఇట్లాంటి విషయాలు చెప్పడం మొదలుపెట్టాడు, ఆయన వెంబడించడము మానేసిన బ్యాచ్ ఇదంతా. అప్పుడు దాకా సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు బ్యాచ్. వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. And all the people that came together to that site, beholding the things which were done, smote their breasts and returned. చదవమ్మా.
చూచుటకై కూడి వచ్చిన ప్రజలందరూ ఆ, జరిగిన కార్యములు చూచి ఆ, రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళిరి. ఆ, రెండో బ్యాచ్. యాక్చువల్గా వీళ్ళు కూడా ఏం చేయాలి చెప్పండి? వీళ్ళు కూడా ఏం చేయాలి? అక్కడ జరిగిన పరిస్థితులను బట్టి వాళ్ళ జీవితంలో వాళ్ళ తాత ముత్తాతలు కూడా ఎవరు చెప్పుంటారు కదా, 3 గంటలు మొత్తం చీకటి అయిపోయిందిరా అని చెప్పుంటారా? చెప్పుంటారు. ఎందుకంటే జరగలే ఎప్పుడు, కానీ జరిగిందా? అంత మాత్రమేనా? భూకంపం వచ్చింది కదా, బండలు బద్దలైపోయినాయా లేదా? ఉరుములు, మెరుపులు, ఏమండి జరిగిందా లేదంతా? అది చూసి శతాధిపతి రక్షించబడ్డాడు, దేవుని మహింపరిచాడు. వీళ్ళు ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు? చూచుటకై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములు చూచి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళిరి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. వీళ్ళు వెంటనే ఆయన్ని మహింపరచలేదు, ఆయన రక్షకుడిగా అంగీకరించలేదు. కానీ వీళ్ళు ఖచ్చితంగా పశ్చాత్తాపడ్డారని అనుకోవచ్చు మనం, అవునా కదా? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకు చేశాం మేము ఈ పని అని పశ్చాత్తాపడుతున్నట్టే కదా. అంటే వాళ్ళు పశ్చాత్తాపానికి ప్రారంభం అక్కడ జరిగిందని మనం తెలుసుకోవచ్చు. హల్లెలూయా. ఎందుకని తెలుసుకోవచ్చు, ఎందుకని నమ్మాలి అంటే, ఇది జరిగినటువంటి కొద్ది దినముల తర్వాత ప్రభు 2-3 రోజుల తర్వాత తిరిగి లేచాడు. లేచి తన వెంబడించే శిష్యులకు వాళ్ళకి మాత్రమే కనిపించాడు. 40 రోజులు వాళ్ళతో ఉన్నాడు. నేను వెళ్తున్నానని చెప్పాడు, వెళ్ళాడు. ఆ విధంగానే పరిశుద్ధాత్మను పంపిస్తాడు. పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మని వారి మీదకి పంపించాడు. ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మతో నిండినటువంటి పేతురు బోధిస్తూ అంటాడో, ఆ దేవుని కుమారుణ్ణి, ఆ క్రీస్తుని మీరు సిలువ వేశారా, మీరు సిలువ వేసి చంపేశారు అని అపోస్తల కార్యం 2వ అధ్యాయం మనం చూస్తే పేతురు చెప్పినప్పుడు ఏం జరిగింది చెప్పండి? అప్పుడు 3,000 మంది ప్రభుని అంగీకరించారు లేదా? అంతమంది ఒకేసారి ప్రభుని అంగీకరించడం ఎట్లా జరిగిందా అని అంటే, ఇదిగో వీళ్ళల్లో వాళ్ళంతా, అర్థమైందా? రొమ్ము కొట్టుకున్నారు కదా, వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకి అర్థమైంది. కానీ ఎలా రక్షించబడాలో వాళ్ళకి తెలియదు. కానీ ఎప్పుడైతే పేతురు బోధించాడో ఆత్మపూరుడై, అప్పుడు వాళ్ళకి అర్థమైంది ప్రభువుని రక్షకుడిగా అంగీకరిస్తే రక్షించబడతారని. అప్పుడు వాళ్ళు రక్షకుడిగా అంగీకరించారు. హల్లెలూయా. అందుకే దయచేసి చెప్తా ఉన్నాను, ఈ రోజున అనేక తప్పులు చేసి, అనేక పాపములు చేసి, అనేక విధమైనటువంటి గిల్ట్, పశ్చాత్తాపముతో రొమ్ములు గుద్దుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచంలోని అన్యులందరూ ఉన్నారు. ఈ పాపాలు పోవాలి, నేను రక్షించబడాలి, నరకానికి వెళ్ళకూడదు, నా తప్పులన్నీ పోవాలి అని ఎక్కడెక్కడికో తిరుగుతున్నారు వాళ్ళు, రొమ్ములు గుద్దుకుంటూ, మోకాళ్ళ మీద ఎక్కుతూ, ఇంకోదో చేస్తూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు నీ బాధ్యత, నా బాధ్యత పేతురులాగా వాళ్ళకి సత్యాన్ని ప్రకటించటం. ఆ విధంగా కనుక మనం చేసినట్లయితే అటువంటి స్థితిలో ఉన్న వారిని మనము రక్షణలోనికి నడిపించే వారం అవుతాం. హల్లెలూయా. సో దయచేసి గుర్తుపెట్టుకోండి, ఆయన రక్తం యొక్క శక్తి మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచటమే కాదు, కానీ మనల్ని ప్రత్యేకపరిచింది. అవునా? దేని కొరకు? ఆయన సేవను చేయటానికి. అదేవిధంగా మనల్ని భద్రపరుస్తుంది, కాపాడుతుంది కూడా. ఆ తర్వాత 3వ గుంపు మనం చూస్తే 49వ వచనం, అండ్ ఆల్ హిస్ అక్వైంటెన్స్ and the women that followed him from Galilee stood afar of beholding these things. ఆయనకు నెరవైన వారందరూ గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను. చూసారా? ఆయనను మొదటి నుంచి వెంబడిస్తున్న వారు, ఆయన విడిచిపెట్టకుండా ఉన్న వారు ఎవరైతే ఉన్నారో, స్త్రీలు గాని మిగిలిన వాళ్ళందరూ కూడా దూరముగా నిల్చుండి వీటిని చూస్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళందరితో దేవుడు చెప్పాడు, నన్ను ఈ విధంగా చంపేస్తారు అని. ఆయన చెప్పింది జరుగుతూ ఉంది కాబట్టి వాళ్ళు ఆశ్చర్యపడుతూ చూస్తూ ఉన్నారు. ఆయన చెప్పినట్టుగానే జరుగుతూ ఉంది, ఆశ్చర్యపడి చూస్తూ ఉన్నారు. అదేవిధముగా ఆయన చెప్పినట్టుగానే 3వ రోజున తిరిగి లేచి వారి మధ్యకు వచ్చాడు. ఆయన చెప్పినట్టుగానే వారందరూ చూస్తుండగా ఆకాశమునకు ఎత్తపడ్డాడు. వారందరూ చూస్తుండగానే ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. వారందరూ కలిసి ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్మను వారి యొద్దకు పంపాడు.
వారి ద్వారా అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు చేశాడు. హల్లెలూయా. సో మనందరము కూడా ఆయన రక్తము చేత కడగబడిన వారమైతే, ఆయన రక్తము చేత ప్రత్యేకపరచబడిన వారమని కూడా నమ్మాలి, తెలుసుకోవాలి, ఆయన సేవను చేయాలి. ఏ భయము మనకు అక్కర్లేదు. ఆయన అనుమతి లేకుండా ఏది జరగదు. మన వెంట్రుకల లెక్క కూడా తెలుసు అని ఆయన చెప్తా ఉన్నాడు. మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. భయపడద్దు దయచేసి. ఆయన రక్తము ఎంతో శక్తివంతమైంది. ఇమ్మీడియట్గా రక్షించబడిన వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం, శతాధిపతిని. తర్వాత లేటుగా రక్షించబడిన వారిని చూస్తూ ఉన్నాం, రొమ్ములు గుద్దుకున్నారు. ఈ రోజున మరి ఆ రొమ్ములు గుద్దుకునేటువంటి పరిస్థితుల్లోనే ఎంతోమంది ప్రభువుని ఎరగని వాళ్ళు, ప్రభువుకి వ్యతిరేకులు ఉన్నారు. వారందరికీ ప్రభువుని గురించి చెప్పాల్సిన బాధ్యత మన మీదే ఉంది. వీఆర్ సో బ్లెస్డ్. మనం ఎంతో ఆశీర్వదించబడిన వారం. ఎందుకంటే మనము ఆయన రక్తము చేత కడగబడ్డాము. మనం ఎంతో ప్రత్యేకమైన వారం. ఎందుకంటే మనం ఆయన రక్తము చేత ముద్రించబడి ఆయన సేవ కొరకు ప్రత్యేకపరచబడ్డాము. అంతేకాదు, మనం ఎంతో ధన్యులము. ఆయన రక్తము చేత మనము కాపాడబడతాము. వీఆర్ ప్రొటెక్టెడ్ అండ్ వీఆర్ ఆల్వేస్ 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 విత్ హిమ్ అండ్ హీ ఈజ్ విత్ అస్. ఆ యొక్క రక్తము ఆ తెరను, ఆ అడ్డు గోడను కూడా తీసేసింది. మనల్ని దేవునితో అనుసంధానము చేసింది. దూరస్థులమైన మనము ఇప్పుడు ఆయనకు సమీపస్థులం అయిపోయాం. హల్లెలూయా. కాబట్టి ఆ రక్త ప్రోక్షణ, ఆ రక్తం యొక్క శక్తి మీకు అనుభవపూర్వకంగా తెలిస్తే మీరు దేవుని సన్నిధిని విడిచిపెట్టరు. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఆ రక్త ప్రోక్షణ జరుగుతుంది. దయచేసి మీ యొక్క జీవితము ఎంత విలువైందో తెలుసుకోండి. దేవుని రక్తము వెలగా మీ కొరకు, నా కొరకు వెచ్చించబడిందంటే ఎంత విలువైందో ఈ జీవితం. కేవలం ఏదో చెప్పాను కదా, వస్తున్నాము పోతున్నాము అలా అంటే ఏమీ జరగదు. We must apply his blood in our life, in all areas of our life. నీ చదువు విషయంలో నీకు బాధ ఉంది, నీకు టెన్షన్ ఉంది, అనుమానం ఉంది, అయ్యో నా చదువు, అప్లై ద బ్లడ్ ఆఫ్ జీసస్. You will become supernatural or supernaturally wise. నేను దేవుడు అసాధారణమైన జ్ఞానంతో నింపుతాడు. హల్లెలూయా. పాపిని పరిశుద్ధిగా చేసినవాడు ఒక మొద్దుని తెలివిగలవాడిగా చేయలేదు. ఆ రక్తం చేస్తుంది. బిలీవ్ ఇన్ హిస్ బ్లడ్. నీ ఏ పరిస్థితినైనా మార్చగలిగింది యేసుక్రీస్తు రక్తము. జీవితాన్నే ఇచ్చి జీవితాన్నే మార్చినది పరిస్థితిని మార్చలేదా ఆ రక్తం? ఇట్ ఈస్ సో పవర్ఫుల్. దట్స్ వై వీ నీడ్ హిస్ బ్లడ్, హిస్ బ్లడ్. అయితే చాలామంది ఆచారబద్ధమైనటువంటి పనులు చేస్తూ, కార్యాలు చేస్తూ, అవి చేస్తే మాకు మేలు జరుగుద్దేమో, అవి చేస్తే మేము పరిశుద్ధులం, నీతిమంతులం అని అనుకుంటున్నారు. పాత నిబంధనకు సంబంధించిన ఆచార పద్ధతులన్నీ చేస్తూ, అదని ఇదని ఇదని అదని, ఇది ఒకటని కాదు ఎన్నో చేస్తూ, ఇంకో ఇది వచ్చిందంటే, ఈ వారం వచ్చిందంటే ముందేమో అదేమంటారు, మట్ల ఆదివారం అది వేసుకొని రోడ్డు మీద. ఎవరికి ఉపయోగం దానివల్ల? ఏం ఉపయోగం? సువార్త ప్రకటించు. అదైపోగానే మళ్ళీ బుధవారం వచ్చినప్పుడు యాష్ వెడ్నెస్డే. ఇట్ట ఈ ఆచారాలు వద్దు. ఆచరణ, వాక్యాన్ని ఆచరణలో పెడదాం. వాక్యాన్ని ఆచరణలో పెడదాం. ఆయన రక్తము యొక్క శక్తి ద్వారా పవిత్రపరచబడ్డాం. ఆ రక్తం యొక్క శక్తి మనల్ని ఆయన సేవ చేయడానికి ముద్రించిందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు చేసే పనుల ద్వారా, మీరు చేసే క్రియల ద్వారా మీకు రక్షణ దొరకల, మీరు ఆశీర్వదించబడరు. ఆయన కృపే. అందుకే
పౌలు గారు అంటారు, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం మనం చూస్తే, గలషియన్స్ 2nd chapter 21st verse. Galatians 2nd chapter 21st verse. I do not frustrate the grace of God, for if righteousness come by the law, then Christ is dead in vain. నేను దేవుని కృపను నిరర్థకము చేయను, నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. నువ్వేదో చేస్తే నువ్వు రక్షించబడతావు, లేదా ఆశీర్వదించబడతావు, నువ్వు నీతిమంతురాలు అవుతావు అని అనుకుని అవి చేస్తున్నట్టయితే నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ విధంగా నువ్వు నీతిపరురాలు అయితే ప్రభువు సిలువలో మరణించింది వ్యర్థమే. సో దయచేసి ఆయన సిలువ మరణమును, ఆయన చిందించిన రక్తాన్ని నిరర్థకం చేసే పనులు మీరు చేయబాకండి. I am saved just because of the Lord Jesus Christ and his sacrifice and his shed blood. That's it. నేను రక్షించబడ్డాను అని అంటే దానికి కారణం యేసుక్రీస్తు ప్రభువు, ఆయన త్యాగము, ఆయన చిందించిన రక్తం మాత్రమే, ఇంకేది కాదు. నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే దానికి కారణం యేసుక్రీస్తు ప్రభువు, ఆయన త్యాగము, ఆయన చిందించిన రక్తము, అంతే. నేను ఆరోగ్యంగా ఉన్నానంటే యేసుక్రీస్తు ప్రభువు, ఆయన త్యాగము, ఆయన చిందించిన రక్తము. నేను పరలోకానికి వెళ్తానని నమ్మకం నాకు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా, ఆయన త్యాగము ద్వారా, ఆయన చిందించిన రక్తం ద్వారానే. మన క్రియలు కానే కాదు. His blood is powerful enough to take you to heaven. You don't have to do anything except obeying his commandments. ఆయన రక్తమే నిన్ను పరలోక రాజ్యానికి కూడా తీసుకుని వెళ్తుంది. కాబట్టి నువ్వు సొంతంగా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఏం చేయవసరంలా, ఆయన చెప్పిన ఆ ఆజ్ఞలన్నింటినీ నువ్వు వాటికి విధేయత చూపిస్తే చాలు. సో ద పవర్ ఆఫ్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద రీజన్ బిహైండ్ యువర్ సాల్వేషన్ అండ్ మై సాల్వేషన్, నథింగ్ ఎల్స్. యేసుక్రీస్తు యొక్క రక్తం యొక్క శక్తి మాత్రమే మన రక్షణకు ఆధారం, కారణం. ఆమేన్, హల్లెలూయా. సో ఆయన చిందించిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవటం, ఆ రక్తమును ద్రాక్షరసముగా, ఆ శరీరమును రొట్టెగా ఆయన తీసుకోమని చెప్పాడు. ఆయన వచ్చేంత వరకు ఆ పనిని చేయటం కూడా మనం ఎంతో ధన్యులం. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. అందరూ లేచి నిలబడితే ఆయనకి కృతజ్ఞత తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, రక్షక యేసయ్యా, ఆ త్యాగాన్ని మేము ఊహించలేమయ్యా. అంత ఘోరమైన మరణం, ఆ స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడలేరు, కానీ నువ్వు మాట్లాడావు. అంటే నీ శక్తిని మేము అంచనా వేయలేం. ఆ దేవుని ఉగ్రతను ఎవరు కనీసం చూడలేరు, కానీ ఆ 3 గంటల పాటు ఆ ఉగ్రతను నీ శరీరంలో నువ్వు భరించావు మా కోసం. ఇంత ప్రేమను మా మీద నువ్వు చూపించావంటే, ఇది తెలిసి కూడా మేము ఈ లోకములో ఆ శక్తివంతమైన రక్తము చేత ఎందుకు పరిశుద్ధపరచబడ్డామో, ఆ శక్తివంతమైన రక్తము చేత ఎందుకు మేము ప్రత్యేకపరచబడ్డామో, ఆ శక్తివంతమైన రక్తము చేత ఎందుకు మేము కాపాడబడుతున్నామో తెలియకపోతే మా జీవితాలు వ్యర్థం. తెలిసి నీ కొరకు జీవించకపోతే అంతకంటే దౌర్భాగ్యము, పాపము ఇంకొకటి లేదు. కాబట్టి మేమందరము ఈ క్షణం మొదలుకొని నీ శక్తివంతమైన రక్తము ద్వారా కడగబడిన వారముగా, నీ సేవ చేయుటకు ప్రత్యేకంగా ముద్రించబడిన వారముగా, ఏ భయము లేకుండా
నీ సేవను మా ఆఖరి క్షణం వరకు, నీ రాకడ వరకు చేసే కృపను మాకు దయచేయమని నజరేయుడనేస్తున్నామని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్డ్ us. we are all blessed. హ్యాపీ గుడ్ ఫ్రైడే. హ్యాపీ గుడ్ ఫ్రైడే. శుభ శుక్రవారం యొక్క శుభాకాంక్షలు అందరికీ. ఆమేన్. ఆమేన్. ఆమేన్.